భారత్ మాతా की जय। भारत माता की जय। భారత్ మాతా की जय। ఈరోజు సోమవారం స్పందన కార్యక్రమంలో అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి అనంతపురం పట్టణంలో ఉన్న ప్రధానమైన సమస్య పైన అర్జీ ఇవ్వడానికి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మేమందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఒక 4 రోజుల క్రిందట ముస్లిం సముదాయం షకీల్ షఫీ ముతవల్లి ఆధ్వర్యంలో ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాల్సిన ఒక స్థలాన్ని కేవలం ఒక మత సంబంధమైన కార్యక్రమం వాళ్ళ ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థన చేసేటప్పుడు ఆ పార్కింగ్కు స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి ఆర్ఎండ్బి నేషనల్ హైవేకి సంబంధించిన స్థలం అది మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. ఆర్ఎండ్బి ఈ 3 డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేయాల్సిన సమయంలో దాదాపు ఒక 300 మంది 400 మంది ఆ ఏరియాకు సంబంధం లేని ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని ఈ షకీల్ షఫీ అనే ముతవల్లి అక్కడ కట్టెలు నాటడానికి ఆ స్థలాన్ని ఆక్యుపై చేయడానికి ఆక్రమించడానికి వెళ్ళడం జరిగింది. 2 టౌన్ సిఐ 3 టౌన్ సిఐ కొంతమంది ఏఎస్పీ గారు అందరూ కూడా ఆ స్థలానికి పోయి కొంతమంది మున్సిపాలిటీ అధికారులు పోయి ఆ విషయాన్ని ఆపడం జరిగింది అక్కడ. అయితే సోషల్ మీడియా మాధ్యమాల్లో మాత్రం వాళ్ళ నమాజ్ చేసుకునే రోజు పార్కింగ్కు అనుమతి ఇచ్చేసినట్టు అంతా ప్రచారం చేస్తూ వచ్చారు. ఒక ప్రజలకు సంబంధించిన ఆస్తి అది, నేషనల్ హైవేకి సంబంధించిన ఆస్తి మీకు ఎలా ఇస్తారు అధికారులు అని చెప్పేసి ఈ సందర్భంగా షకీల్ షఫీ ముతవల్లి గారిని, అదేవిధంగా ఆ మసీదుకు సంబంధించిన ముతవల్లి ఎవరైతే ఉన్నారో 3వ రోడ్లో ఆ ముతవల్లిని నేను ప్రశ్నిస్తున్నా. ఆల్రెడీ అనంతపురం పట్టణంలో మీరు చేసిన జెండా కట్టల పేరుతో కావచ్చు, లేకపోతే దర్గా పేరుతో కావచ్చు, లేకపోతే పీర్ల చావిడర పేర్లతో కావచ్చు, మీరు స్వాధీనం చేసుకున్న మీరు దౌర్జన్యంగా ఆక్రమించి కట్టుకున్న ఆస్తులే అక్రమంగా ఆస్తులే చాలా విపరీతంగా ఉన్నాయి. అటువంటివి తొలగించాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తుంటే మళ్ళీ కొత్తగా నేషనల్ హైవేకి సంబంధించిన స్థలాన్ని మాకు పార్కింగ్కి ఇవ్వండి అనే పేరుతో మీరు రావడం ఏంటి? సిగ్గుగా అనిపించడం లేదా? ఒకవైపు ఆ నేషనల్ హైవేలో 5 దేవాలయాలను మేము పోగొట్టుకొని 5 దేవాలయాలను వెనక్కు జరుపుకొని మేము నగర అభివృద్ధికి మేము సహకరిస్తుంటే, హిందువులందరూ కూడా సహకరిస్తుంటే, ముస్లింలైన మీరు కొంతమంది చేసే పనుల కారణంగా, ఈ యొక్క కబ్జాల కారణంగా మొత్తం ముస్లిం సమాజానికి చెడ్డ పేరు తీసుకొని వస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ షకీల్ షఫీ గారు? కాబట్టి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ అంతకు మీరు సొంతంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అరే నగరాభివృద్ధి కదా, ఆ నగరాభివృద్ధిలో మనం కూడా అక్కడ తిరుగుతున్నాం కదా, ఆ తిరుగుతున్న స్థలంలో మనం కూడా ఇబ్బంది పడుతున్నాం కదా, ఆ ఇబ్బందులకు సహకరించి లలిత కళా పరిషత్ పక్కన ఉన్న మసీదు కాంప్లెక్స్ను స్వచ్ఛందంగా పడగొట్టండి అని చెప్పేసి చెప్పాల్సింది పోయి దాన్ని కోర్టులో వేసి పెండింగ్లు పెట్టి ఆ రోడ్డు విస్తరణ కాకుండా ఆపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. యావత్ అనంతపురంలో ఉన్న హిందూ సమాజం మొత్తం కూడా గుళ్ళన్నీ వెనక్కి జరుపుకుంది, దానికి సహకరించాం, అభివృద్ధికి సహకరించాం. గంగమ్మ గుడి కావచ్చు, లేకపోతే వాసవి ధర్మశాల ఆర్యవైశ్యులు కావచ్చు, లేకపోతే లలిత కళా పరిషత్ పక్కన వినాయకుని టెంపుల్ కావచ్చు, శివకొట్టి ఆలయం పక్కన ముత్యాలమ్మ టెంపుల్ కావచ్చు, ఈ 5 రకాల గుళ్లను హిందూ సమాజం వెనక్కు జరుపుకొని తొలగించుకొని ఆ నగర అభివృద్ధికి సహకరించింది. ప్రధానంగా అడ్డంకిగా ఉన్న లలిత కళా పరిషత్ పక్కన సప్తగిరి సర్కిల్లో ఉన్న సమస్య ఏదైతే ఉందో, మీ మసీదు కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ మసీదు కాంప్లెక్స్, తర్వాత కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు, మీ ఆస్తుల కోసం, మీ మత మౌఢ్యం కోసం నగర ప్రజలను ఇబ్బంది పెడతారా? రాజకీయ నాయకులను, గత మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళిద్దరినీ నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారి హయాంలో ఈ యొక్క ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు నేషనల్ హైవేకి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు, భారత ప్రభుత్వం శాంక్షన్ చేసింది 300 కోట్ల రూపాయలు అనంతపురం పట్టణం అభివృద్ధి చెందాలని. అట్లాంటి ప్రాజెక్టును తీసుకున్న సందర్భంలో నగరంలో ప్రధానంగా సెంటర్లో సప్తగిరి సర్కిల్లో అడ్డంకిగా ఉన్న మసీదు దగ్గర నుంచి, లేకపోతే మసీదు కాంప్లెక్స్ దగ్గర నుంచి, ప్రైవేట్ స్థలాల దగ్గర నుంచి డిస్ట్రక్షన్ అంటే కూలగొట్టడం స్టార్ట్ చేయకోకుండా గంగమ్మ గుడి దగ్గర నుంచి ఎందుకు స్టార్ట్ చేశారు? గంగమ్మ గుడికి, దుర్గమ్మ గుడి, ఇటువంటి గుళ్ళను పడగొట్టుకుంటూ వచ్చి సప్తగిరి సర్కిల్లో అతి తెలివిగా ప్రదర్శించి అనంత వెంకటరామరెడ్డి గారు ముస్లిమ్స్తో కేసు వేయించారు కోర్టులో. ఈరోజు కోర్టులో ఉంది అని చెప్పేసి ఆన్సర్ చెప్తున్నారు. కోర్టులో ఉంది కాబట్టి మేము జోక్యం చేసుకోకూడదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, వీళ్ళ ఆధ్వర్యంలో గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే 3 మెన్ కమిటీ వేశామని చెప్పేసి ఒక లెటర్ తీసుకొని వచ్చారు. ఆ లెటర్ను పాపులారిటీ చేశారు. ఆ 3 మెన్ కమిటీలో ఎవరున్నారా అంటే జిల్లా కలెక్టర్ ఉన్నాడు, జాయింట్ కలెక్టర్ ఉన్నాడు, డిఆర్ఓ ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నారు సపోర్ట్గా.
అందరినీ కలిసి చర్చించి నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దాదాపు 2 సంవత్సరాలైనా కూడా కోర్టుకు వాయిదా కట్టండి గారు. అధికారులుగా మీరు ప్రభుత్వం ప్రజలిచ్చే జీతాలు తీసుకుంటున్నారు కానీ ప్రజలకు అనుకూలంగా మీరు పని చేస్తున్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఈ వేదిక పైన నుంచి. ఈ రకమైన 2 నాలుకల ధోరణి ఎందుకు మీకు? రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ కావచ్చు, లేకపోతే ఓట్లు వేయించుకొని గెలిచిన దగ్గుబాటి ప్రసాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా హిందూ ప్రజల ఓట్లు వేయలేదా మీకు? హిందువులందరూ కూడా ఓట్లు వేస్తేనే కదా మీరు గెలిచింది. ఆ 20% 15% మైనారిటీ ఓట్లతో మాత్రమే గెలిచారా? హిందువులందరూ ఓట్లు వేస్తే ఆ ఓట్లు వేసిన ప్రజలనే ఇబ్బంది పెడుతూ నరకయాతన చూపిస్తున్నారు అనంతపురం నగర ప్రజలకు మీరు. కాబట్టి భవిష్యత్తులో మీకు సమాధానం, మీరు వచ్చే సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎంతసేపు మత రాజకీయాలు, కుల రాజకీయాలు, కులాలను వేరు చేస్తూ మతాలను వేరు చేస్తూ పరిపాలించడమే మీ ధ్యేయమా? కాబట్టి ఈ యొక్క ద్వంద్వ వైఖరిని విడనాడాలని చెప్పేసి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం, మీ రాజకీయ నాయకుల్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేవిధంగా నగరాభివృద్ధికి హిందువులందరూ కూడా మేము సహకరించాం, మీరు కూడా సహకరించండి. మీ ముస్లిం సమాజానికి చెడ్డ పేరు తీసుకోకుండా రావడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ కబ్జాలో ఉన్న వాటిని స్వచ్ఛందంగా వదులుకోవాలి ఒకటి. రెండోది, ఖాళీ ఉన్న ప్రదేశాలను కబ్జా చేసే ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పేసి హిందూ చైతన్య వేదిక మీకు విజ్ఞప్తి చేస్తుంది. ఒకవేళ ఈ విజ్ఞప్తిని కనుక మీరు స్వీకరించకపోతే భవిష్యత్తులో హిందూ సమాజమే మొత్తం కూడా మీ పైన రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అన్నదమ్ముల మాదిరి కలిసి ఉన్నామని చెప్పేసి మీరు చెప్తూ ఉంటారు. మేమైతే మనస్ఫూర్తిగా చెప్తుంటాం, మీరు నోటితో చెప్తున్నారేమో తెలియదు, మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఉపయోగపడాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ప్రజా ఉపయోగపరమైన అంశాల కోసమే ఉపయోగిద్దామని చెప్పేసి మేము విన్నవించుకుంటూ, ప్రభుత్వ అధికారులు దీంట్లో తప్పకుండా జోక్యం చేసుకొని మీ విధులను మీరు నిర్వర్తించాలని చెప్పేసి, మీ విధులకు ఎవరైనా ఏదైనా నాయకులు అడ్డం వస్తే మాకు ఇన్ఫామ్ చేయండి, మేమే వస్తాం, మేమే అడ్డుగా నిలుస్తాం, మేము మీకు తోడుగా నిలుస్తాము. ఆ రోడ్డు కబ్జాలు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్డు కబ్జాలను, పార్కు కబ్జాలను ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకుందాం, నగర అభివృద్ధికి సహకరించుకుందాం. భారత్ మాతాకి జై.